సూర్యాపేట ఏరియా హాస్పిటల్ను అభివృద్ధి చేసి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ దృష్టికి తీసుకువెళ్లినా మాట్లాడతానని తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ అభివృద్ధి చేసి మంచి గుర్తింపును తీసుకొచ్చిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడతానని తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా డాక్టర్ మురళీధర్ రెడ్డి కోవిడ్ సమయంలో రోగులకు మెరుగైన వైద్యం అందించి విశేష సేవ చేశారని తెలిపారు. ఏరియా హాస్పిటల్ అభివృద్ధి విషయంలో డాక్టర్ మురళీధర్ రెడ్డి ముఖ్య భూమిక పోషించి మెప్పించారని, మురళీధర్ రెడ్డి బదిలీ విషయం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి సూర్యాపేటకు తీసుకురావడం కృషి చేస్తానని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మురళీధర్ రెడ్డి లాంటి మంచి అధికారులను కోల్పోవడం వల్ల మన ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. నువ్వు పడుకోకుండా ఇట్లా లాస్ట్ ఉన్న వాళ్ళు పడుకోకుండా పక్కనే డాక్టర్ మురళీధర్ రెడ్డి గారు మరి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా ముఖ్యంగా కోవిడ్ టైంలో కానివ్వండి, హాస్పిటల్ అభివృద్ధిలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయటం, ఒక మంచి గుర్తింపును కూడా ఈ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. మరి వారు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆసిఫాబాద్కు మరి ఇన్ఫర్మేషన్ నాకు కూడా రావటం జరిగింది. మరి అంత మంచి ఆఫీసరు సూర్యాపేటలో ఉంటే ఇంకా కూడా డెవలప్ చేసే అవసరం ఉండే. సో మరి ఎందుకు జరిగింది ట్రాన్స్ఫర్ అనేది కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని